దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జనయోజన అందుబాటులోకి వచ్చింది. 9వ ఆయుర్వేద దినోత్సవం ధన్వంతరి జయంతులను పురస్కరించుకొని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. ఈ పథకం కింద 70 ఏళ్లు దాటిన వృద్ధులకు వారి ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా 5 లక్షల ఆరోగ్య బీమా లభిస్తుంది. అయితే ఈ పథకానికి ఎవరు అర్హులంటే భారత్ లో నివాసం ఉంటున్న 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరూ ఈ పథకం కింద అర్హులే. సామాజిక ఆర్థిక వర్గాలకు చెందిన వృద్ధులకు ఈ పథకం కింద వైద్య బీమా లభిస్తుంది. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలో ఉన్న వృద్ధులకు ఇప్పుడు 5 లక్షల అదనపు కవరేజీ లభిస్తుంది. కుటుంబంలో 70 ఏళ్లు పైబడిన వారు ఇద్దరుంటే ఒక్కొక్కరికి 2.50 లక్షల వైద్య సాయం పొందవచ్చు. ఇందులో 3 రోజుల పాటు ఉచితంగా ఆసుపత్రుల్లో చేర్చుకోవడం, వైద్య పరీక్షలు తదితర సేవలు పొందవచ్చు. మందులు, వసతి, పోషకాహారం వంటి సేవలు లభిస్తాయి. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చేరాల్సిన వారు ఆయుష్మాన్ భారత్ వెబ్సైట్ లేదా ఆయుష్మాన్ యాప్ ద్వారా చేరవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద సుమారు 30,000 ఆసుపత్రులు దేశవ్యాప్తంగా నమోదై ఉన్నాయి. ఇందులో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఉన్నాయి. ఈ పథకం కింద 70 ఏళ్ల వయసు దాటిన వారికి ఆసుపత్రుల నగదు రహిత చికిత్స అందించాలని కేంద్రం చెబుతుంది. చికిత్స విషయంలో గాని ఇతర విషయాల్లో గాని ఫిర్యాదులు ఉంటే నేషనల్ కాల్ నెంబర్ 1455 ను సంప్రదించవచ్చు. గంటల వ్యవధిలోనే మీ సమస్యలను పరిష్కారం లభిస్తుంది.